ఇప్పుడు కోవిడ్ మొత్తం అంటే నాకు తెలిసి ఒక 3 వేవ్‌లు వచ్చిందా సార్? చాలా వచ్చినాయి. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. అవును. బట్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఏదో వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని అంటే రాకుండా ఒకవేళ వచ్చినా తట్టుకునేలాగా వ్యాక్సిన్స్ ఇచ్చారు. దానివల్ల చాలామంది అంటే సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడం కానివ్వండి, పెరాలిసిస్ రావడం కానివ్వండి, ఈ విధంగా జరుగుతున్నాయి. చాలామంది చనిపోయారు. మరి కోవిడ్ టైంలోనే మీరు ఎంతోమందిని బతికించినా అంటున్నారు. మీ దగ్గర మెడిసిన్ ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు పబ్లిక్‌లోకి ఎందుకు రాలేదు అసలు? ఏం జరిగింది? మీరు ఎందుకు మరి ఎవ్వరికి ఇయ్యలేదు? మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌కి మాత్రమే మీరు ఎందుకు ఇచ్చారు మరి? ముఖ్యంగా ఏందంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఏందంటే నాకు డెంగ్యూకి 100% ట్రీట్మెంట్. 19లోనే నాకు డెంగ్యూ వచ్చినప్పుడు నేను సఫర్ అయ్యా చాలామంది లాగానే. 25,000 ప్లేట్లెట్స్ వరకు పడిపోయాను. మీకు? యెస్. ఓకే. ఆ తర్వాత ఏంటి అసలు దీంట్లో మెడిసిన్ ఏంది? అసలు అందరూ అంటారు డెంగ్యూకి మెడిసిన్ లేదు అంటారు. దెన్ ఐ గాట్ ద ఆన్సర్ ఎట్ దట్ టైమ్ 19లోనే నాకు ఆన్సర్ ఉంది విత్ మెకానిజం. ఏ మెడిసిన్ వాడితే ఎలా ఉంటుందనేది ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ అవుట్ ఆల్ ద థింగ్స్. సో 2020లో మనకు 19లోనే ఎండింగ్లో మనకు కోవిడ్ వచ్చింది. మెకానిజం వన్ థింగ్. మెకానిజంని నేను కనుక్కున్నాను. ఏ మెడిసిన్ ఏ విధంగా మెడిసిన్తో వైరస్ని చంపచ్చు. ఇక్కడ పదం వైరసే అంటున్నారు. కోవిడా, డెంగ్యూవా, హెచ్ఐవియా ఇంకొకటి అనట్లు. మెకానిజం అండి. ఆ మెకానిజం అనే దాంతో నేను చంపుకుంటూ వస్తున్నాను. సో నేను కోవిడ్లో కూడా నేను ఆల్రెడీ గాంధీలో ఉండే. ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ గాంధీ హాస్పిటల్. అప్పుడున్న సూపరింటెండెంట్కి, అప్పుడున్న సూపరింటెండెంట్ శ్రవణ్కి అండ్ డిఎంఏ రమేష్ రెడ్డికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ మెకానిజంతో వీకెండ్. ఇలాంటి మెకానిజంతో వీడేదో చేస్తాడని చెప్పేసి ఏ ఫాల్స్ అలిగేషన్స్తో నన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ కొట్టారు. ఆఫ్ ది పేపర్, ఆఫ్ ది రికార్డ్స్. నాకు తెలిసింది జనరల్ సెక్రటరీగా ఉన్నాను, నేను మంచి కోసం నేను ఈ విధంగా తీసుకొస్తున్నాను, కొద్దిగా ఉపయోగపడుతుంది ప్రజల్లో అనేది ఉద్దేశంతో నేను అది చేశాను. తర్వాత నాకు పేపర్ ఆర్డర్ ఇచ్చేసి సరెండర్ అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి. అంటే ఆ టైంలో మీ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఉంటారు కదా సార్ మీ దగ్గర, వాళ్ళకి తగ్గించి చూపించలేదా మీరు? అప్పుడు స్టార్టింగ్ అమ్మ ద కోవిడ్ అనేది గాంధీలో ఎంటర్ కాలేదు. అప్పుడప్పుడు 1-2 కేసెస్ ఎంటర్ అయినాయి. తెలంగాణకి రాలేదు? రాలేదు స్టార్టింగ్లోనే. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఎప్పుడు వచ్చినా అది కాదు. ద ఆన్సర్ ఇవ్వడం ముఖ్యం. నేను ఆ ఆన్సర్ ఇచ్చాను. బట్ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి నన్ను పంపించడం జరిగింది. నేను కూడా హెజిటేషన్ చేశాను. బికాజ్ నా ఆత్మసాక్షికి ఒప్పుకోలేదు. కావాలని ఎందుకు పంపిస్తాననే ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 months తర్వాత నేను ఐ రిపీటెడ్లీ సెయింగ్ ఇన్ ఆల్ ద మీడియా. అంటే మీ పెద్ద మీడియాస్ రావు, వాళ్ళు దే డిడ్ నాట్ కవర్ మీ. బట్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ద థింగ్, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అన్నిట్లో కూడా ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఆల్ ద థింగ్స్. బతకాలి, మనిషి బతకాలని నా కోరిక. యాజ్ ఎ మనిషి ఎందుకన్నానంటే మనిషిగా సాటి మనిషిని బతికించడం నా ఉద్దేశం. బతకాలి, మీరు డాక్టర్సే కానీ ఎవరైనా సైంటిఫిక్గా నేను చెప్తూనే ఉన్నాను. ఈవెన్ నేను ఆ టైంలో చాలా వందల మంది నేను ట్రీట్ చేశాను. గ్రూప్స్లలో డైరెక్ట్ పెట్టాను. సమ్ డాక్టర్స్, ఇప్పుడు తెలిసిన డాక్టర్స్, వాట్ ఈస్ ద మెకానిజం అన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను. దే హ్యాడ్ గివెన్ టు దేర్ పేషెంట్. ఇక్కడ వసంత్ ఒక్కడే ట్రీట్ చేయాలని లేదండి. నా వల్ల నా డాక్టర్స్ తెలిసిన వాళ్ళు, దూరం వాళ్ళు ఎవరైనా నేర్చుకొని సాటి మనిషిని కాపాడనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఇంకొందరు ఉంటారు, అబ్బా నాకు మందు దొరికింది, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, ఇంకెవ్వరికి ఇయ్యను, నేను కోట్లు సంపాదించుకుంటాను అనే ఉద్దేశం నాకు లేదు.